ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే చక్కెర ప్లేస్లో ఈ యొక్క మిశ్రీని అయితే వాడుతున్నాను. నవ్వోత్ అంటాం కదా, మిశ్రీ అంటే క్యూబ్స్ లాగా వస్తుంది, నవ్వోత్ అంటారు కదా, అదైతే తీసుకొచ్చి నేను దంచేసి ఇదిగోండి ఈ బాక్స్లో వేసి దంచడం అంటే మిక్సీలో బట్టి ఏమి వేయను. వచ్చిన కావాలని ఒక చిన్నగా మనం అల్లం దంచుకునే దాంతో, లేదంటే కింద టపటప 2 సార్లు కొట్టేస్తే క్రష్ అయిపోతుంది. ఇదిగోండి మనకి ఏమైనా తినాలనిపించినప్పుడు, పిల్లలకి స్వీట్గా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా ఇచ్చామనుకుని చాలా మంచిది. దీనివల్ల నాకు ఓన్లీ బాడీలో హీట్ తగ్గిస్తుంది మాత్రమే తెలుసు, అదే కాకుండా చాలా వరకు మనకి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నవ్వోత్ వల్ల, మేమైతే తెలంగాణ వల్ల అయితే దాన్ని నవ్వోత్ అంటారు, అంటే గడ్డ చక్కెర ఉంటుంది చూడండి అదనమాట. మనకి ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది. దాన్ని ఇలా క్రష్ చేసి దీన్ని చాయ్ చేసుకున్నా, కాఫీ చేసుకున్నా, లేదంటే పాలు కెలాక్స్ తిన్నా దీన్నే వాడేస్తున్నాను అనమాట. దేవుడికి పెట్టినప్పుడు మిశ్రీ పెడుతున్నాను, ఆ మిశ్రీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. వీలైనంత వరకు మనము ఆ యొక్క చక్కెర వస్తుంది, ఆ చక్కెర కాకుండా ఇవి తిందామని అయితే డిసైడ్ అయిపోయాము.